హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ని అయితే విడుదల చేసింది. ఈ యొక్క ఫైనల్ లిస్ట్ని మీరు ఏ విధంగా చూడాలి, మీ యొక్క గ్రామ పంచాయతీ లిస్ట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ ఈ లిస్ట్ అనేది లభిస్తుంది అనే పూర్తి వివరాలతో నేను మా గ్రామ పంచాయతీ లిస్ట్ని మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. ఈ లిస్ట్ మీకు ఏ విధంగా వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకో 10 మందికి చేరడం అయితే జరుగుతుంది. మొదటిసారి కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళి ఈ లిస్ట్ గురించి వివరాలని చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేనైతే మీకు ఒక లిస్ట్ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, లిస్ట్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఇందిరమ్మ ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ పార్పల్లి గ్రామ పంచాయతీ ఆఫ్ కోటపల్లి మండల్. ప్రతి విలేజ్కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ లిస్ట్ అనేది కూడా ఇదే విధంగా ఫైనల్ లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో ప్రతి అర్హుని పేరుతో కూడినటువంటి ఫైనల్ లిస్ట్ని అయితే తయారు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ లిస్ట్ని ఒకసారి గమనించినట్టయితే ఇందులో మండల్ ఉంది, జీపీ పేరుంది, అప్లికేషన్ ఐడి ఉంది, అప్లికేషన్ నేమ్ ఉంది, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఉంది, క్యాస్ట్ ఉంది, రూఫ్ టైప్, వాల్ టైప్, ఓనా, రెంటా, ఏపీఎలా, బీపీఎలా, ఇవన్నీ డీటెయిల్స్తో కూడినటువంటి లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్లో మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ లిస్ట్లో 126 మంది అర్హులతో ఇక్కడ మనకి మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీపీ కోటపల్లి నుండి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎంపీడీఓ గారు అయితే ఈ లిస్ట్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 126 మంది మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అర్హులుగా భావించవచ్చు. వీరందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు పొందడానికి అర్హత అనేది కలిగి ఉంది అని చెప్పేసి గ్రామ కమిటీలు, ఇందిరమ్మ గ్రామ కమిటీలు, అదేవిధంగా మండల స్థాయిలో ఉన్నటువంటి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు, మండల స్థాయిలో ఎంపీడీఓ గారు అయితే ఈ యొక్క లిస్ట్ని ధృవీకరించడం జరిగింది. ఈ 126 మందికి త్వరలో ఇందిరమ్మ ఇండ్లైతే శాంక్షన్ అవ్వబోతున్నాయి అని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు. ఒకవేళ ఈ లిస్ట్ కనుక మీరు మీ యొక్క గ్రామ పంచాయతీ లిస్ట్ని మీరు చూడాలి అనుకుంటే ప్రస్తుతానికైతే ఈ లిస్ట్ ఆన్లైన్లో అందుబాటులో లేదు. మీరు ఈ లిస్ట్ కనుక మీకు కావాలి అనుకుంటే విలేజ్లో ఉన్నటువంటి వారైతే మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని అడగండి. ఈ లిస్ట్ అనేది మీకు అర్హుల జాబితా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సిటీలో ఉన్నటువంటి వారైతే మీరు మీ యొక్క మున్సిపల్ ఆఫీస్లో అడగవలసి ఉంటుంది. అక్కడ అడిగినట్టయితే ఈ లిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చూసుకోండి. ఒకవేళ మీ పేరు లేనట్టయితే, మీరు అర్హులై ఉన్నట్టయితే అప్పుడు మీ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయానికి వెళ్ళి నేను అర్హున్నే అయినా కూడా నా పేరు లిస్ట్లో లేదు అని చెప్పేసి అక్కడ కంప్లైంట్ అనేది ఎంపీడీఓ గారికి ఇవ్వండి. ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనకి రావడం జరిగింది. ఈ ఇండ్లకి సంబంధించినటువంటి ముందడుగైతే పడడం జరిగింది. ఇది ఫైనల్ లిస్ట్లో మొదటిది మాత్రమే. ఇంకొక లిస్ట్, సెకండ్ లిస్ట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. పేరు లేనటువంటి వారు కంప్లైంట్ చేసుకోండి. ఆ సెకండ్ లిస్ట్లో మీ యొక్క పేరు అనేది వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు ఇదే విధంగా వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.